విశాఖ వేదికగా ఇవాళ భారీ ఎత్తున ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025 రెండవ రోజు సదస్సుకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మొదటి రోజు సుమారుగా 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 13 లక్షల ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా డేటా సెంటర్లు, మరిన్ని డేటా సెంటర్లు ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్, సిఫీ, టీసీఎస్ తదితర డేటా సెంటర్లతో పాటు అదనంగా మరికొన్ని డేటా సెంటర్లు విశాఖపట్నంకి వస్తున్నాయి. భాగస్వామ్య సదస్సు జరుగుతున్నటువంటి ప్రాంతంలో B2B మీటింగ్ సెంటర్ అని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వివిధ దేశాలకు చెందినటువంటి ప్రముఖులు ఒక 15 నుంచి 30 నిమిషాల సేపు వారి వారి వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య అంశాలను చర్చించుకోవడానికి, అంశాలను మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అది విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో ప్రత్యేకమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే వివిధ దేశాలకు చెందినటువంటి యూరోప్ దేశాలు అలాగే ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులంతా కూడా ఈ B2B మీటింగుల్లో ఇరు దేశాలు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలు కూడా చర్చించుకుని వారి వారి యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది నిన్నంతా కూడా చక్కటి ఒక మంచి వాతావరణంలో ఇదంతా కూడా వారికి జరిగిందని పలువురు విదేశాలకు చెందినటువంటి పరిశ్రమవేత్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా పర్యావరణ పరమైనటువంటి గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద అభివృద్ధిని, పలు కీలకమైనటువంటి ఐటీ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి వారంతా కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి వరకు అధికారికంగా ఇచ్చినటువంటి సుమారుగా 11 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. సుమారుగా 400 పైగానే ఒప్పందాలు జరిగాయి. వీటి వల్ల 13 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒక ప్రత్యేకమైన ఎంఓయూని కుదుర్చుకుంది. ఈరోజు రెండవ రోజు చాలా కీలకమైనటువంటి అంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సెషన్లో పాల్గొంటారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఒక సెషన్లో పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కీలకమైన సెషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఇది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సెషన్ తీసుకుంటున్నారు. సుమారుగా 6 కీలకమైనటువంటి సెషన్స్ ఈరోజు జరుగుతాయి. అలాగే ఈరోజు సాయంత్రం కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన ఉంటుంది. ఈ 2 రోజులు ఎన్నెన్ని సంస్థలు, ఏ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి, అలాగే తద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన ఉద్యోగాలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరికీ తెలియజేస్తారు. ఈరోజు సదస్సు ముగిసిన తర్వాత ఈ ప్రధానమైనటువంటి కీలక ఘట్టం ఉంటుంది. అలాగే సదస్సుకు వచ్చినటువంటి అతిథులకు, సదస్సుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాలను, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రాంతాలను చూపించేటువంటి ఆలోచన కూడా నిర్వాహకులు చేపట్టారు. అందుకని విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రస్తుతం మనతోటి ఓ నరేష్ కుమార్ ఉన్నారు. ఓ నరేష్ కుమార్తో వారితో మాట్లాడదాం. ఎలా ఉంది ఈ 2 రోజులు భాగస్వామ్య సదస్సు, ఎలా ఉందంటారు? ముఖ్యంగా మొదటి రోజు సదస్సులో ఎలాంటి అంశాలు జరిగాయి? సో ఫ్యాంటాస్టిక్ అండి. సో వాట్ ద స్టేట్ గవర్నమెంట్ హెస్ డన్, చంద్రబాబు నాయుడు గారు హెస్ బాట్ ఆల్ ది డెలిగేట్స్. ఫస్ట్ డే మీరు అడిగారు ద కామర్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ పీయూష్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే దట్స్ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్ సెండింగ్ వీఆర్ విత్ యూ అని. దానివల్ల వచ్చిన ఇండస్ట్రియలిస్టులు అందరినీ కూడా చూశారు. దిస్ పార్ట్నర్షిప్ సమిట్ స్టార్ట్ అవ్వక ముందే, అంటే ఆయన ప్రిపరేషన్ కూడా తెలియదు. నిన్నకు ముందు ఏమైందో కూడా తెలవాలి కదా మీకు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు సీఎం గారు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. లోకేష్ గారు గూగుల్ అని, ఆర్సెలర్మిట్టల్ అని, ఎన్టీపీసీ అని. ఎన్టీపీసీ 1,80,000 కోట్లు, ఆర్సెలర్మిట్టల్ 1,30,000 కోట్లు, గూగుల్ 1,30,000 కోట్లు, టాటా పవర్. సో రెన్యూబుల్ ఎనర్జీలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ నిన్న పార్ట్నర్షిప్ సమిట్ స్టార్ట్ అవ్వక ముందే investments have come into Andhra Pradesh. So water Polavaram is going to complete in 2 years. Central government has given the money for that. So land మీరు చూస్తే 99 పైస్కి 1 రూపీకి ఇస్తున్నారు, కొంతమందికి 50 లక్షలకు. సో ఇండియాలో ద లోయెస్ట్ ప్రైస్కి ల్యాండ్ ఇస్తూ, ఎలక్ట్రిసిటీ కూడా లోయెస్ట్ ప్రైస్కి ఇచ్చి, ఫుల్గా ఎలక్ట్రిసిటీ డిమాండ్ బూస్ట్ చేసి, పవర్ కూడా బూస్ట్ చేస్తే వల్ల యూ హవ్ సీన్ ఈ పార్ట్నర్షిప్ సమిట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ పేపర్కి 9,76,000 కోట్ల రూపాయలు
పెట్టుబడులు ఈ 2025 సమిట్లో. దీని ముందు 10 లక్షలు. సో సీఎం గారు నేను చెప్పారు ఈ 10 లక్షలు ఈ 9 లక్షలు అంటే 20 లక్షల కోట్లు నెక్స్ట్ 4 ఇయర్స్లో గ్రౌండ్ అవుతాయని. సో మీరు అడగచ్చు ఇయర్స్ నిజంగా ఇదన్నీ ఫిగర్స్ అవుతాయని. ఇవన్నీ కూడా మేజర్ ప్లేయర్స్ అండి. ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఆర్సిలర్మిట్టల్ కానీ, ఎన్టీపీసీ కానీ, గూగుల్ కానీ, వీళ్ళందరూ వెనక్కి వెళ్ళి మనుషులు కాదు. ఇంతకుముందు గతంలో అందరికి అనిపించు ఇండియాలో యావరేజ్ పార్ట్నర్షిప్ సమిట్ పెట్టినప్పుడు ఓన్లీ 15% గ్రౌండ్ అవుతాయి. అంటే 100 MOUలు అయితే 15 అవుతాయి. కానీ ఈ టైం ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అంటే అన్ని వరల్డ్స్ రిచెస్ట్ కంపెనీస్ హ్యావ్ కమ్ సీఎం గారు లోకేష్ షీట్ వల్ల. సో వాళ్ళు చెప్పింది డెఫినెట్గా పార్ట్నర్షిప్ సమిట్ యావరేజ్ 15% అయినా ఇది 80% వరకు గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా 10-20 ఎందుకంటే ఎప్పుడైనా కొంత పక్క రాష్ట్రాలు పట్టుకెళ్తాం వల్ల లేకపోతే బ్యాంక్ టైప్ అవుతే కొన్ని డిలే అవ్వచ్చు. కానీ సీఎం గారు చెప్పినట్టు నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో సీఎం గారు నోటుతో నిన్న చెప్పింది ఈ పార్ట్నర్షిప్ సమిట్లో వచ్చిన 9,76,000 కోట్లు, పార్ట్నర్షిప్స్కి రాకముందు వచ్చిన 10 లక్షల కోట్లు, నెక్స్ట్ 4 ఇయర్స్లో 20 lakh crores విల్ బి గ్రౌండెడ్ అన్నారు. మీ వ్యూవర్స్కి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తారండి. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎగ్స్లో నెంబర్ 1, ఫిష్లో నెంబర్ 1, ప్రాన్స్లో నెంబర్ 1, పపాయాలో నెంబర్ 1, చిల్లీస్లో నెంబర్ 1, అలాగే కోకో మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే చాక్లెట్ కోకోలో వీఆర్ నెంబర్ 1. సో ఇన్ని ప్రొడక్ట్స్లో నెంబర్ 1, మేజ్ అండ్ ప్యాడీలో నెంబర్ 2, పసుపులో నెంబర్ 2, క్యాజూ నట్స్లో నెంబర్ 2. ఇంత అగ్రి పొటెన్షియల్ కూడా ఇంకా పూర్వకు టేక్ ఆఫ్ అవ్వలేదండి. సో ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఇండియా ఆర్గానిక్ స్టేట్గా మారితే ఎలాగైతే సిక్కిం ఇండియాస్ ఆర్గానిక్ స్టేటో ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్గానిక్ అయితే ఫార్మర్స్ కూడా డబుల్ ద ప్రైస్ వస్తుంది. సో డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, ఇండియాలో ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ పెరుగుతూ పోలవరం వచ్చిన తర్వాత ఇంకో 3-4 లక్షల హెక్టేర్స్ అగ్రికల్చర్లోకి వస్తే ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ బాగా డిమాండ్ ఉంది. టూరిజం కూడా మీరు చూశారు. టూరిజం కూడా వైజాగ్లోనే 4-5 బిగ్ నిన్న ఆయన అనౌన్స్ చేశారు పీయూష్ గోయల్ గారు. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఇది గోయింగ్ టు బిల్డ్ ద బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ వైజాగ్. పార్ట్నర్షిప్ సమిట్ నెక్స్ట్ టెంట్లో అవ్వకూడదు, ఫుల్ ఫ్లెజ్ స్ట్రక్చర్ అవ్వాలని పీయూష్ గోయల్ గారు వెంట్ అవుట్ ఆఫ్ ద వే టు సపోర్ట్ ద స్టేట్ గవర్నమెంట్. సో వీల్ హ్యావ్ ఎ వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్. అది కాకుండా మీ లుల్లు అవన్నీ కూడా 3-4 పెద్ద కన్వెన్షన్ సెంటర్స్, పెద్ద మాల్స్, టూరిజంలో వీఆర్ సీయింగ్ మేజర్ బూస్ట్. సో ఐ ఫోర్సీ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ కాకుండా కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ ఎంఓయూస్ తన 12,000 కోట్లకి 80,000 జాబ్స్. సో ఫుడ్ ప్రాసెసింగ్ గివ్స్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ జాబ్స్ అండి. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంకా పొటెన్షియల్ ఇంకా దీనికి ఇప్పుడు 10 times ఉందని భావిస్తానండి. సో మనం 7 ఎయిర్పోర్ట్స్ కొత్తగా డెవలప్ చేస్తున్నాం. 4 న్యూ పోర్ట్స్, 1 at మచిలీపట్నం, 1 at రామాయపట్నం, 1 at శ్రీకాకుళం, 1 at కాకినాడ, 4 న్యూ పోర్ట్స్, 7 న్యూ ఎయిర్పోర్ట్స్, 70,000 కోట్లు హైవేస్ ఆర్ కమింగ్ అప్. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ పవర్ లోయెస్ట్ రేట్కి ఇస్తూ 4 లక్షల కోట్ల పవర్లో సమిట్ ముందే తీసుకొస్తే ప్రధానంగా సమిట్లో యూరోప్ చెందినటువంటి దేశాలన్నీ కూడా విశాఖపట్నం వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద శక్తిని వస్తున్నారు. ఒకటి స్పష్టం చేస్తున్నారు, విశాఖపట్నం ప్రాంతం ఇది గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీకి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఏమంటారు? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ గవర్నమెంట్ యూఎస్ టారిఫ్స్ చేసిన తర్వాత ఈయూతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తారు. ఈయూతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకరితో అయిపోయింది, ఇంకో కొన్ని కంట్రీస్తో ఆన్ ద వే, బ్రిటన్తో ఆల్రెడీ అయిపోయింది. అంటే డ్యూటీ ఫ్రీ, వీ కెన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సో చాలా అమెరికా ఇంత గొడవ చేస్తున్నా కూడా ఈయూ సార్ సత్సంబంధాలు పీయూష్ గోయల్ అంటున్నారు కదా, ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ విత్ మెనీ కంట్రీస్, చాలా కంట్రీస్తో ఎఫ్టీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ యూకేతో 100% ఎఫ్టీ అయిపోయింది. నెక్స్ట్ 4 ఇయర్స్లో 99% ఆఫ్ ద ప్రొడక్ట్ జీరో డ్యూటీ. సో వాళ్ళు ఎప్పుడు కూడా క్లీన్ ఎనర్జీ కోసం డిపెండ్ అవుతారండి. మన సీ ఫుడ్కి లీడర్ కదా, 100 ప్లాంట్స్ పెండింగ్ ఉండి ఈయూలో ప్లాంట్స్కి అప్రూవల్ ఇచ్చారు, అంటే ఈయూ పర్మిషన్ ఇచ్చారు, యూ కెన్ ఎక్స్పోర్ట్ టు యూ అని. సో బ్యాక్గ్రౌండ్లో రష్యాకి ఈయూకి వీ హ్యావ్ క్లియర్డ్. రెన్యూ ఎనర్జీ అని నేను చూసారు 85,000 crores. దానికి ముందే 4 లక్షల కోట్లు రెన్యూబుల్ ఎనర్జీలు వచ్చిందండి. సో గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైడ్రో, వీటిల్లో చాలామంది ఆసక్తి చూపిస్తారు. బికాస్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ అండి. సీఎం గారు ఈజ్ గివింగ్ ల్యాండ్ ఎట్ కన్సెషనల్ ప్రైస్ అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే టు ఏపీజీఎస్టీ కూడా చాలా ప్రాజెక్ట్స్కి రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ల్యాండ్ లో రేట్కి ఇచ్చి పవర్, విండ్ ఎనర్జీ వాళ్ళకి పవర్ అక్కర్లేదు అనుకోండి, వాళ్ళకి ల్యాండ్, ప్రైమరీ దే నీడ్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఈ 10 లక్షల కోట్లు ఈ పార్ట్నర్షిప్ సమిట్ రాకముందు వచ్చిన వాటికి కూడా అన్నింటికి కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ అయిపోయినాయి. మోర్ దెన్ 70 people ఆర్సిలర్మిట్టల్, ఎన్టీపీసీ ఆ ల్యాండ్ పొజిషన్ తీసుకుని వర్క్ కూడా స్టార్ట్ చేశారు. సో యూ నీడ్ టు అప్రిషియేట్ లోకేష్ గారు ద స్పీడ్ ఆఫ్ విచ్ ద బిజినెస్ ఇస్. అన్ని ఎప్పుడు నెగిటివ్గా కాకుండా జనరల్గా 15% గ్రౌండ్ అవుతాయి, కానీ ఈసారి డెఫినెట్గా 80% గ్రౌండ్ అవుతాయి అనే నమ్మకం ప్రజలందరికీ ఉందండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్ర కానీ, కోస్టల్ కానీ, రాయలసీమ కానీ ఏ పరిశ్రమలు ఎలా వచ్చేటువంటి అవకాశం మనకు ఉంది? ఇప్పుడు నిన్న లోకేష్ గారు చెప్పారండి, ఇప్పుడు కర్నూలులో ఒక డ్రోన్ సిటీ తీసుకొస్తా ఉన్నారు. మొత్తం మీరు అక్కడ రాయలసీమ ఏరియా అంతా దే వాంట్ టు డెవలప్ ఇట్ ఎస్ ఏ పవర్ హబ్. చిత్తూరులో దే వాంట్ టు డెవలప్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, తిరుపతి, చిత్తూరులో దే వాంట్ టు డెవలప్ ఎలక్ట్రానిక్స్, విశాఖపట్నం దే వాంట్ టు ఫోకస్ ఆన్ ఐటీలో కూడా చూస్తే మీరు వాళ్ళ మాట అంటమే కాదు, మీరు ఆ ఏరియాలో, మీరు రాయలసీమ ఏరియాలో 4 లక్షల కోట్ల రూపాయల రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ చేయాలి, సోలార్ పవర్ అండ్ విండ్ పవర్. అక్కడే అనంతపూర్ ఆ జిల్లాలో. విశాఖపట్నంలో గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఎక్స్పాండింగ్, కాగ్నిసెంట్, యాక్సెంచర్,
మళ్ళీ టీసీఎస్ సెట్టింగ్ అప్ డేటా సెంటర్, రిలయన్స్ వాళ్ళు కూడా నేను డేటా సెంటర్, ఇది డేటా సిటీగా మారుస్తున్నారు. సో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఆక్వాకల్చర్, ఇంకా ఆక్వాకల్చర్ హబ్స్గా ఇంకా డెవలప్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా డెవలప్ చేస్తాను. సో ఎవ్రీ ఏరియా, మీరు గుంటూరు ఏరియా చోటు చిల్లీస్ ఉన్నాయనుకోండి, హౌ టు ఇంప్రూవ్ ది ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ దేర్, హౌ టు క్రియేట్ లాజిస్టిక్స్. ఈ పోర్ట్స్ అన్నీ కూడా విశాఖపట్నం లాజిస్టిక్స్, ఇప్పుడు విశాఖపట్నం అండ్ గంగవరం ఇండియాలో హైయెస్ట్ కార్గో హ్యాండిల్ చేస్తారండి, జస్ట్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ గంగవరం పోర్ట్స్. ఈ పోర్ట్స్ ఎక్స్పాండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ల్యాండ్ టు దెమ్. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ పవర్ ఇవ్వాలి, వాటర్ను. సో స్టేట్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ ఆల్ ది ఎక్స్పాన్షన్. కొత్త పోర్ట్ మూలపట్నం వస్తుందని చెప్పాను మీకు, కాకినాడలో ఒక పోర్ట్ వస్తుంది, రామాయపట్నంలో ఒక పోర్ట్ వస్తుంది, మచిలీపట్నంలో. సో కొత్త 4 పోర్ట్లు, కొత్త 7 ఎయిర్పోర్ట్లు. మన వైజాగ్ రాయపూర్ హైవే ఆల్మోస్ట్ అయిపోయింది, నేషనల్ హైవే. అలాగే 70,000 కోట్ల రూపాయల హైవేస్ అవుతున్నాయి. అందరూ అనుమానంగా ఉన్నారు. సో అమరావతి ఎలా డెవలప్ అవుతుందంటారు? అమరావతిలో 65,000 కోట్ల వర్క్లు అవుతున్నాయి. 150 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ కమింగ్ అప్ దేర్. అక్కడ క్వాంటమ్ వ్యాలీ ఈస్ కమింగ్ అప్. సో ఇఫ్ యూ టేక్ ఈచ్ ఏరియా, సీఎం గారు ఈజ్ నాట్ పుట్టింగ్ ద ఫోకస్ ఓన్లీ అని వైజాగ్ అని అమరావతి అని కాదండి, ప్రతి ప్రాంతంలోనే 3-4 లక్షల కోట్లు సర్దుకుని రిలయన్స్ వాళ్ళు కూడా బయో ఎనర్జీ పెడితే వాళ్ళు 26 జిల్లాల్లో కూడా సర్దుతా అన్నారు బయో ఎనర్జీ ప్లాంట్స్. సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ ఆన్ ద రోడ్స్. వైజాగ్ రైల్వే జోన్ కూడా ఇచ్చారు మీరు, ఆన్ ద రైల్ సైడ్, ఆన్ ద రోడ్ సైడ్, ఆన్ ద పోర్ట్ సైడ్, 4 new ports, 7 new airports. And you see 10 lakh crores before the summit, 10 lakh crores during the summit. ఇంతకంటే సదస్సుకి ముందు సదస్సుకి తర్వాత ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. డౌట్ లేదండి. సి ఈవెన్ బిఫోర్ ది సమిట్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 15% అండి. భారతదేశం వరల్డ్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 8% గ్రోత్ రేట్, 7 to 8%. ఈ పార్ట్నర్షిప్ సమిట్ అయిన తర్వాత నెక్స్ట్ 4 yearsలో నేను సీఎం గారు చెప్పింది 20 లక్షల కోట్లు వీ హ్యావ్ కమిటెడ్ ఆన్ పేపర్. ఇందులో 60-70% అయినా 14-15 లక్షలు. నేను ఇందాక చెప్పాను మీకు, ఇవన్నీ పెద్ద పెద్ద ప్లేయర్స్, వరల్డ్లో టాప్ ప్లేయర్స్. వీళ్ళేమి సరదాగా మాట్లాడి గూగుల్ కానీ, రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, ఇలాగ ఆర్సిలర్ మిట్టల్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రాండ్ సాలిడ్ వీళ్ళ మధ్యలోనే 10 లక్షల కోట్లు ఉన్నాయండి. సో ఇవన్నీ గ్రౌండ్ అయిపోతాయి. చిన్న ప్లేయర్లు 2-3 తగ్గినా కూడా 70-80% ఈ సమిట్లో సైన్ అయినాయి. విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ నెక్స్ట్ 4 to 5. The right time. 1 year that day, the prices will definitely shoot up by 20-30%. It will be very difficult to buy land in Andhra Pradesh. Definitely employment potential peruguddi. Quantum Valley, IT Valley, semiconductor కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెస్ గివెన్, డ్రోన్, న్యూ టెక్నాలజీ, శ్రీహరికోటలో కొత్త స్పేస్ పోర్టు, డిఫెన్స్ సెక్టర్లో బోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, నాగాలాండ్లో 20,000 కోట్లు పెట్టి మిజైల్ టెస్టింగ్, మన నక్కపల్లి దగ్గర ఐఎన్ఎస్ వర్షాన్ని 35,000 కోట్లు పెట్టి న్యూక్లియర్ సబ్మెరీన్ బేస్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఈస్ ఎక్స్పాండింగ్ ఎవ్రీథింగ్ అండి. షిప్ యార్డ్స్, డాక్ యార్డ్స్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద డిఫెన్స్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ స్టేట్స్. సో ఆంధ్రప్రదేశ్ ఈస్ గుడ్ టు బి ఫర్ అ టెక్నాలజికల్ బూమ్ అండ్ అన్ అగ్రి బూమ్ ఆల్సో. ఇది ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్ సమిట్ వల్ల, అంటే పార్ట్నర్షిప్ సమిట్కి భాగస్వామ్య సదస్సుకి ముందు సదస్సుకి తర్వాత అనేది చెప్పే విధంగా వికసిత ఆంధ్రప్రదేశ్కి అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకము, ఐటీ పరమైనటువంటి అభివృద్ధి పరమైనటువంటి సంస్థలు ముందుకు వస్తుంటే, కోస్తా ప్రాంతంలో అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లంతా కూడా ముందుకు వస్తున్నాయి, ఆ ప్రాంతంలో ముందుకు వస్తున్నాయి. అలాగే ఇటు రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి అభివృద్ధిపరమైనటువంటి సంస్థలు రాయలసీమ ప్రాంతాల వైపు వస్తున్నాయి. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే భాగస్వామ్య సదస్సు మొదటి రోజునే సుమారుగా మొత్తం 400 పైగానే ఒప్పందాలు జరిగాయి. అదే సదస్సుకి సదస్సుకు వస్తున్నటువంటి వారితో కూడా మన చాలామంది ఈ రోజు కూడా 2వ రోజు సదస్సులో తమ ఒప్పందాలు చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. నిన్ననే జరిగినటువంటి ఒప్పందాలతో సుమారుగా 11 లక్షల కోట్లైనటువంటి పెట్టుబడులు వచ్చాయి. 13 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సుమారుగా 400 ఒప్పందాలు జరిగాయి. 2వ రోజు భాగస్వామ్య సదస్సులో కీలకమైనటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక సెషన్లో పాల్గొంటున్నారు. ఈ 2 రోజులు భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు కదులుతుందనేటువంటి విశ్వాసాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.